గోత్ర గోతనామదేశ చెరుకునీళ్ళ గోతనామదేశ ఇంటి పేరు చెప్పు. మంటపల్లి వారి శివా సంపతి. నీ పేరు చెప్పండి. సిద్ధయ్య నామదేశ. అమ్మ పేరు వరుస చెప్తున్నాడు. నరసమ్మ నామదేశ. పెద్ద కొడుకు పేరు పెద్ద కొడుకు పెట్టి కోరలు. ఉప్పలయ్య నామదేశ. అనిత నామదేశ. ప్రశాంత్ నామదేశ. రోహిత్ నామదేశ. కుమరయ్య నామదేశ. లక్ష్మీ నామదేశ. సోమయ్య నామదేశ. సుబ్రహ్మ నామదేశ. సోనియా నామదేశ. నరేష్ నామదేశ. శ్రీకాంత్ నామదేశ. సోనియా నామదేశ. నవీన్ నామదేశ. కుమరయ్య నామదేశ. భద్రమ్మ నామదేశ. తాత పేరు మల్లయ్య నామదేశ. మల్లమ్మ మల్లమ్మ బల్పా సమర్పయామి. ఆత్మనిక్షరమగుణ పరమాత్మనిక్షరమగుణ ఆత్మనిక్షరమగుణ పరమాత్మనిక్షరమగుణ ఏటికి వంకాలున్నవి గాని నీటికి వంకాలేని శంప వాళ్ళు ఏటికి వంకాలున్నవి గాని నీటికి వంకాలున్నాయా ఏడినాటిది నీ ఆత్మ హృదినామ సమృద్ధి ఆయుష్మాన్ గట్టిగా గట్టిగా అయితే దెబ్బ. ఐ లవ్ యూ డార్లింగ్ లేవు పిల్లలు. పేరు చెప్పు. నీ పేరు చెప్పు. అమ్మ పేరు చెప్పు. సిద్ధయ్య ఏమన్నా కొంటారా కొట్టుకుంటారా ఒకరు కొట్టుకోండి.
అలకానందము పరమానందము మల్లయ్య మంటపల్లి వారి శివ సంపతి నీ పేరు చెప్పు. కుమరయ్య నామదేశ వారి పేరు లక్ష్మీ నామదేశ శ్రీకాంత్ నామదేశ నరేష్ నామదేశ దివ్య నామదేశ సిద్ధయ్య నామదేశ అమ్మ పేరు నరసమ్మ నామదేశ తాత పేరు కుమరయ్య నామదేశ భద్రమ్మ నామదేశ అఖిలాండ కోటి బ్రహ్మ నాయక దేవ నాయక దేవత పూజ దేవి పూజ నిలబడండి. ప్రదక్షిణాలు చేయాలి.
ఇది చేస్తుంది ఇక ఒకటే గోత్రో గోత్ర నామదేశ చిరునీల గోత్రం నామదేశ మీ ఇంటి పేరు చెప్పండి మండిపల్లి వారి శివాసం ఇంటి పేరు చెప్పండి ప్రశాంత్ నామదేశ రోహిత్ నామదేశ నాన్నదేపు ఉప్పలయ్య నామదేశ అనిత నామదేశ సిద్ధయ్య నామదేశ నరసమ్మ నామదేశ కుమరయ్య నామదేశ భద్రమ్మ నామదేశ పెట్టుకొని అర్చన దగ్గర కొంచెం లగ్గం కావాలి దేవుడా కోరుకోండి చోట్ల మొక్కరా మంచిగా వాళ్ళకైతేనే దేని మూడు పండుగలు చేయాలని చేసినబడి అసలు పురుషులు మిగిలి పురుషుల మీద 3 సుట్టు తిరగండి లవర్ అంటే దేవుడి లోపల పేరు చెప్పుకొని దేవుడా మనసు పట్టుకొచ్చుకోవాలి మాకు ఇలా జాకెట్ ముక్కేది
రాత్రి అటుపోయింది ఇప్పుడు ఇటు అయింది చూడండి అయ్యో ఇట్లా కూర్చుంది నిమ్మలంగా తెరపత్రం పట్టుకోవాలా రవి అరే రవి గారు పిల్ల మీద మీ బాబారు నానియా అమ్మ అడిలా ఎలకలు అక్షంత అలకలు అక్షంత కలిపి అందరు పెట్టుకురా అయిపోతుంది రసం లేదా
తెచ్చి కలుపు అల్ల కలుపుకొని ఇలా కలుపుకొని రెండు కలిపించి తెచ్చి అక్కడ వింటే అక్షరాలు ఆనేసి దగ్గర నేను అన్నట్టు అందరూ ఆనే కూర్చోబెట్టాం అనుకోండి మామ మౌర్య ధైర్య విజయ అభయ ఐశ్వర్య ఆయుర్ ఆరోగ్య కుసరన్న లాభం ఏముండదు ఆరోగ్య ధన దాపుత్ర దేశపుత్ర శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నహరమస్తు ఐశ్వర్యమస్తు అంటయందు ఐర్యందు సకల భాగ్యమందు రేణుకాదేవి జమదగిని మల్లన్న ఖ్యాతమ్మ సదానిక్షకాలం ఎల్లవేళ ఇల్లయందు చదువుయందు విద్యందు బుద్ధియందు పంటయందు ఐర్యందు విశేష పనియందు కులము సాక్షిగా గోత్రము సాక్షిగా వేద పండితుల సాక్షిగా మేము జమదగిని రేణుకాదేవి కళ్యాణము చేస్తూ ఉన్నాము నిశ్చయించినాము సమర్పిస్తూ ఉన్నాము మహంగళి నువ్వు ఇటు పోయాలక్క ఆయన అటు వస్తాడు ఎవరు పోటీ పడతారు నాకు పిల్లే గెలిచింది అయ్యా
ఇట్లా లెక్క సైలేదు ఇంకో సై పెడదామా ఎట్లా అంటావు 2 పలుగురాలు పెట్టుకోరికి ఎదురు సరే తీస్తలేరు నువ్వు బాబమ్మని కొట్టింది కూడా చూపిస్తా కొట్టింది కూడా చూపిస్తాను నరసము రాధపల్లుడిని అన్ని ఉంటాయి నా దగ్గర అన్ని ఇది కూడా బంద్ చేయవచ్చు చూస్తావా ఒక నోటు ఎవరు ఇచ్చి మారేత్రో వాళ్ళు గెలిచినట్టు లేకపోతే అందరూ ఇప్పుడే చూపిస్తా ఇప్పుడు మరి ఇప్పుడైనా ఏమో నమ్మకం చెల్లకైతే ఏం పైన మాత్రం చెప్తున్నా ఆమెకే ఉంది అది తీసుకొని కొడదాం అనుకున్నాను నువ్వు మంచి లేరా అయిపోయినాక వచ్చి అన్నా అలానే లేట్ అయినా లేట్ అయిపోయింది ఊకు సతాయించకు 4 పనులు చేస్తాం మరి లేట్ 4-5 ఎంత కష్టపడతారు ఇక పక్క 4-5 అన్నా ఇప్పుడు కళ్యాణం అయిపోయింది పాలు కడిగి కాబట్టి ఇప్పుడు అయ్యగారి కట్నం వచ్చేది బాయ కట్నం వచ్చేది ఉంటుంది అయ్యగారి కట్నం 700 బాయ కట్నం 250 రూపాయలు ఎట్టి లేస్తే వాడు బియ్యం వస్తా అయ్యగారు ఎందుకు వచ్చినాయి ఇలా చుట్టాలని ఎందుకు పిలిచినాం మరి వాళ్ళు వచ్చిన రాబో చెప్పినా అప్పుడే పెళ్లి చేసుకుంటే అయ్యగారు ఆపంగా పెళ్లి చేసుకుంటే అయ్యగారు కాపడా అబ్బో పెళ్లి కాదా తలంబ్రాలు అయ్యా బట్టి
పోతే పెరిగే తింటే ఉన్నారమ్మా ఎక్కడ లేదు అమ్మాయమ్మ దేవరాజ అయ్యో మచ్చగిరి వార్చి మచ్చగిరి పాశమైన వార్చి భాస్కర్ యాదవుడు మచ్చగిరి నరసింహస్వామి పేరు మీద ఇది పుణ్యం ఇదే మోక్షం అనుకున్నారమ్మా మచ్చగిరి నరసింహస్వామి పేరు మీద 100 రూపాయల కానుక 100 లక్షల సంపద కలిగి ఉండాలి మల్లయ్య తోడే ఉండాలి వాడు మల్లయ్య మంట వస్తూ ఉన్నారమ్మా కావడి వారి జీవాదం భిక్షం భార్య ధరమ్మ గారు మణికంఠ గారు కృతి గారేను కొడుకేమో యాక్టర్ కావాలని పేరు తన మూడు కొమ్మ దగ్గర చల్ల ఉండాలి పేరు 101 రూపాయలు కానుకలు 15 రోజుల కింద కళ్యాణం చేసిన కళ్యాణం చేసి కట్టమిచ్చి సంవత్సరాలు చేదాలు పెట్టి సగదు ఎప్పుడు చల్లవారు ఇల్లాలి కావడి వారి శివ సంపతి కావడి భిక్షం భార్య ధర్మ యాదగిరి గారు జ్యోతి గారు ఉమేష్ గారు వేణు గారు ఇప్పుడు ఎట్లున్నది అని లడా చెప్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం యాగస్లయ్యి కావాలి ముట్టింది ఇంతమంది లోపల ఎక్కడ కష్టం ఎంత పోతుంది ఎంత పోతలేదని పట్టుకుని పోవడం కానీ ముట్టింది ముత్తం కానీ కోరేరు వల్ల చల్లగా చూడాలి నిమ్మాల కింద గారు లక్ష్మి గారు అరవింద్ గారు సై కార్తిక్ గారు సంగీ కార్తిక నేర్పాడు నీకు అడవడిగానే మళ్ళా పేరు మీద ఎక్కడ కష్టం ఎంత ఇంతమంది కాలు గట్టి పోవాలి కాలు గట్టి రావాలని కానుకలయ్యా 101 రూపాయి కానుకలు వెళ్ళి గుళ్ళల్లా మాయన మల్లారి వాళ్ళ ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు నరసమ్మ గారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లులు మనవరాలు వాళ్ళ సభ్యులు మొత్తం ఇంతమంది లోపల ఎక్కడ కష్టం ఎంత వస్తుంది ఎంత వస్తలేదని ఇంటికి వచ్చిందయ్యా పెద్ద కొడుకు ఇంటికి 60,000 పెద్ద మందిగా 50 రూపాయల కానుకలు
ఎండపేరు వారి శివారు రాములు గారు కాళికమ్మ రాణి కనకమ్మ గారు రాణి గారు మల్లన్న దేవుడు ఎల్లమ్మ పేరు దేవుడు ఎల్లమ్మ పేరు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ దేవుడు ఎల్లమ్మ మల్లన్న దుర్గమ్మ పేరు వినా ఎల్లమ్మ పేరు వినా అందరి దేవుళ్ళ పేరు విన కనుకనేమి ఆ ఇతన ఆఖరికి ఇచ్చిన 20 రూపాయలే ఆ లోటు కూడా చుట్టుపట్టు పట్టకు నడవతూటకు లోటు నేనక ఎల్లమ్మ పేరు మన దామల్ల పేరు కనుక దుర్గమ్మ పేరు మీద ఎలాంటి ఎండల్లా గుమ్మడి పండు ఆడవడేరుగా వల్ల ఒల్లాల వారి శివాసన యాదగిరి గారు పుష్ప గారు మౌలిక గారు తేజ గారు మౌలిక గారు పుష్ప గారు తేజ గారు వాళ్ళ సాగు సాగులు మంగళూరు వారి కుటుంబ సభ్యులు మొత్తం యాగతాయి నాకంటే ఎక్కువ తొందర మీకు పేరు చెప్తాము నిమ్మనం చెప్పాలి దబా 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 పండుగ కుటుంబాన్ని చెప్తున్నాను ఆడవాడి రేణుక ఎల్లమ్మ పేరు మీద మల్లయ్య పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏకసలై వాళ్ళ వరకునే బాగా చదువుకోవాలి అడదేనక ఎల్లమ్మ తల్ల చూడాలి అందరు చెప్తున్నావు నీ దగ్గర ఉన్నావు నీ దగ్గర రాగానే ఆయన చెప్తున్నావు అందరేమో నా చెప్తురా నేను సొప్పరి వారి శివతలైన రేణుక రేణుకార ముందుకు కవిత లవ కుమార జో 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 కుమార లవ కుమార జో 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 కుమార నువ్వు కూడా ఎగిరేది లాస్ట్ బాబమ్మ జై జై నువ్వే
కళ్యాణము తమరండి ఎల్లమ్మకు మునిరాజుకు వైభోగము తమరారు కొబ్బరికాయ పూజారు కళ్యాణము తమరండి అమ్మా ఇది ఏంటి పూజలాట ఏడే మొక్కులు తల్లి పూజలాట మొక్కులు కడప కడప పూజలు తల్లి కడగల్లా దేవతమ్మ దొరకలేరా కొబ్బరికాయ
ఇట్లా పట్టుకొని రికార్డింగ్ అవుతుంది సిక్స్ ఏమొత్తా అలా పట్టుకొని కూర్చో లోకల్ కనిపించాలి అందరు కనిపించాలి ఇట్లా అందరు కనబడుతుంది ఇటు పక్క కూడా చెప్పు ఇంకా ఎవరైనా వస్తారేమో పైకి ఇట్లా పట్టుకొని కోసం అవును ఇట్లా కోసం ఇట్లా కోసం అంటే మంచిగా తిరిగి పట్నం కింద పట్టం వచ్చింది ఏం వచ్చాకు రన్నింగ్ అవుతా ఉండాలి చూస్తా ఉండాలి మమ్మీ రన్నింగ్ అయిందా రన్నింగ్ అయిందా అయిందా గవర్నమెంట్ జాబ్ రావాలి షాప్ ఇటు తిరిగి నరే నరే అయ్యప్ప అయ్యప్ప మలైపు మంచిగా ఉందా బాగుందా
బాలే మంచిగుందా అక్కడ బాగుందా అక్కడనేనా అక్కడ బాగాలేదా మళ్ళీ చెప్పు వినిపించలే అన్న నాకు కూడా రాదు ఇదే తర్వాత చంద్రపడ వెక్కడికి చెల్లేనా ఏ రాజు పెట్టినాడా వైకుంఠ ఈమల్ల పూల తోట వైకుంఠ సింహల్ల పూల తోట ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈమల్ల పూల తోట వైకుంఠ సింహల్ల పూల తోట వైకుంఠ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈమల్ల పూల తోట వైకుంఠ సింహల్ల పూల తోట వైకుంఠ అత్తమల్లే రమ నిజమల్లే రమ మల్లే రమ పట్టుకో జిరి జిరి పట్టుకో వాళ్ళంటే
కూర్చోండి మీద పండగ ప్రశాంతం सीता माता श्री लक्ष्मण धूपादि मुखर्पयं समर्पयामि यत्कोरा నిన్ను వేస్తున్నాడు గౌరీ పూజనామ గంగా పూజనామ దేవుని పాదాలు నెత్తిలు అనుకోండి అయ్యో కాలగడగారు 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 అడుగు అలా భద్రమ్మ రామదేశ మల్లయ్య రామదేశ మల్లయ్య పేర్ల పేరు మొక్కిడ ఎల్లమ్మ మోక్షమే అలా నిన్ననే అవ్వాలా
క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. వంటలో ఇప్పుడు రమ్మనాలా అమ్మనాడు వెళ్ళాడు సైడ్లోకి వెళ్ళాడు అత్తనాడు అక్కడ గౌరీ పూజ గణపతి పూజ ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జావ సర్వ విఘ్నోపశాంతహం శ్రీ రేణుకాయ నరే నువ్వు కూడా కూర్చుందురా పక్కన ఇట్రా లేదా ఏం కాదు మళ్ళీ వస్తారు జస్ట్ పక్కన కూర్చో అంతే కూర్చో పక్క కూర్చో జస్ట్ అంతే ఏమ చేత కొరడ మాయ ఎవరికి తెలియపాయ ఏమ చేతురా ఏమ చేతురా ఏమ చేతు శివుడి మాయ ఎవరికి తెలియపాయ స్వామి మల్లికార్జున మహిమతో నీ పూజలు శరణ వల్లన్న శరణ వల్లన్న నరే నా ఛానల్ కోసం నీ వీడియో తీసి నాకు నచ్చితే నేను తీసుకుంటాను నా ఛానల్ నేను తీసుకుంటాను మీకు మీరు లేదా నేనే లేదా నా ఛానల్ నాకే ఉంది గంగనీటిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ అది గన్నేరు పువ్వ
శివ సోమవారం ఉప్పు ఉప్పు కట్టా కొబ్బరికాయ దీపము కూడా పెట్టేది ఉండే మర్చిపోవద్దు పండుగ ఎందుకు తెల్లే ఇంతమంది ఉన్నారు దీపమ్మ నువ్వు పెట్టలేదు కదరా అన్ని మంచిగా నేను చేసినావు కానీ పెట్టి రావాలి చెల్లే ఆగమ్ము నువ్వు పడవద్దు కదా నేను అన్నాయి నీకు అయ్యనే కదనే ఆనందం నాకు ఉన్నాను చెల్లే నా అన్నాను నువ్వు దీపమ్మ కూడా ఒక పాలకాయతోని కొట్టి రావాలి